వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. ఆమేన్. వారు ఉండగానే ఎవరి గురించి రాయబడింది అంటే కుటుంబంలో నివాసం ఉంటున్నటువంటి బిడ్డల నిమిత్తమై బిడ్డల గురించి రాయబడింది. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము. ఇది చాలా ప్రాముఖ్యత. కొంతమంది కొన్ని కుటుంబాలకు వెళ్తే, కొన్ని ఇల్లు దర్శించడానికి వెళ్తే కూతురు, తల్లి, ఆ తల్లి అమ్మ, ఆ అమ్మమ్మ, తల్లి 5 తరాలు కలిగినటువంటి కుటుంబ బిడ్డలు కలిగి ఉన్నారు. చాలా నిజంగా వారి జీవితంలో నేను అడుగుతా ఉంటామా, మీరు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి, ఇంతగా బలవంతులు కావడానికి, ఇంతగా మీరు దీవించబడ్డానికి కారణం ఏంటి అంటే వాళ్ళంటారు యెహోవాయే మా బలము అంటారు. హల్లెలూయా. దేవుడిచ్చిన బలమయ్యా. మీ కుటుంబాలన్నీ మీరు ఉండగానే, మీ కడుపున పుట్టిన పిల్లలు మీరు ఉండగానే, నీ కట్టుకున్నటువంటి భర్త నీ ఉండగానే, నువ్వు కట్టుకున్నటువంటి భార్య స్థిరపరచబడును గాక. ఒక ఇంటికి ఆహ్వానించబడ్డాడు. ఎక్కడ చూసినా దేవుని వాక్యాలే, ఎక్కడ చూసినా దేవుని వాక్యాలే. ఆమె బెడ్రూమ్ లో ఒక మాట రాసుకుంది. ఏమో తెలుసా? నీ దేవుడైన యెహోవా నిన్ను స్వస్థపరచును గాక అని రాసింది. నేను ఇంట్లోకి వెళ్ళి నిజంగా చాలా మంచి భక్తురాలుగా ఉన్నట్టుంది ఏమి అనుకుని ఇంట్లోకి వెళ్ళి, ఆ ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ ప్రార్థన చేద్దామమ్మా అంటేనే అయ్యా ఉండయ్యా ఉండయ్య అని. ఏమా చెప్పమ్మా అంటే, ఇదిగో నేను రోజు టాబ్లెట్ వేసుకోవాలా, రోజు 11 టాబ్లెట్ వేసుకోవాలయ్యా. నా చేతి నిండా టాబ్లెట్ ఉన్నాయా, ఇదిగో ఇన్ని టాబ్లెట్లు కుప్పలు తీసుకొచ్చింది, ఇన్ని టాబ్లెట్లు తీసుకొచ్చాయా, ఈ టాబ్లెట్లను ప్రార్థన చేయ్యా అని. అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? అయ్యా ఈ టాబ్లెట్లలో ఉన్న బలమంతా వ్యక్తినైనా ప్రార్థన చేయాలా? ఎవరు ప్రార్థన చేయాలా? ఎవరు ప్రార్థన చేయాలో చూడండి. అంటే బోర్డు మాత్రము యెహోవాయే స్వస్థపరచును రాస్తుంది, కానీ టాబ్లెట్లు మాత్రం చేతి నిండా తీసుకొని ప్రార్థన కోరు. నిజంగా ఒక సేవకునిగా, నీ మేలు కోరినటువంటి సేవకునిగా చెబుతున్నాను, ఈ జూలై మాసములో దేవుడు నీకు ఆయన బలమనుగ్రహించునుగాక. ఆయన నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. భార్య భర్తలు అడిగిన, కుటుంబాలు అడిగిన, అయ్యా నా కుటుంబం బాగుపడాలయ్యా, నా కుటుంబం బాగుండాలయ్యా, నా కుటుంబం బాగుపడాలయ్యా, నా భర్త బాగుండాలయ్యా, నా భార్య బాగుండాలయ్యా, నా పిల్లలు బాగుండాలయ్యా. ఎవరిని ప్రశ్న వేసినా ఇదే ప్రశ్న. అందుకే ఓ కుటుంబ సభ్యులారా, అందుకే బైబిల్లో ఒక మాట ఏమన్నది తెలుసా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం దీవించబడాలి అంటే, నీ కుటుంబము స్థిరపరచబడాలి అంటే, నీ కుటుంబము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అంతరంతరంగా ఆశీర్వదించబడాలి, స్థిరపరచబడాలి అంటే దేవుని కృప చాలా ప్రాముఖ్యత అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అదే ప్రియ దేవుని కుమారుడా, నీ ఇల్లు స్థిరపరచబడాలి అంటే, నీ ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే, ఈ జూలై మాసంలో దేవుడు అనుగ్రహించే ప్రతి మేలును అనుభవించాలి అంటే, నీ ఆలోచన యావత్తు సఫలపరచబడాలి అంటే, నీ ఆలోచన దేవునికి మొదట చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉద్యోగానికి వెళ్తున్నావు, దేవునికి ప్రార్థన చేసి వెళ్ళు. ఆఫీస్కి వెళ్తున్నావు, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళు. మార్గంలో వెళ్తున్నావు, నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళు. వ్యాపారం ప్రారంభిస్తున్నావు, పెళ్లి ప్రారంభిస్తున్నావు, ఉద్యోగం ప్రారంభిస్తున్నావు, పిల్లల జీవితాన్ని ముందుకు తీసుకుంటున్నావు. ముందు దేవునికి అప్పగిస్తే ఆ ఇల్లు యేసుక్రీస్తు నామములో స్థిరపరచబడుతుంది.